వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఒక ప్రత్యేక వెరైటీ వంటకం అండి. అది కూడా గ్రేప్స్ యూజ్ చేసి మనం నార్మల్గా జర్నీస్కి మరి పులిహోర చేసుకుంటాం కదా. ఈరోజు మనము గ్రేప్స్తో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి గ్రేప్స్కి కావాల్సిన తాలింపు అవన్నీ జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోండి. వేయించిన తర్వాత బాగా ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి, లేకపోతే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసి వేగించండి. కరివేపాకు కూడా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు వేసి తాలింపు ఫ్రై చేయండి. తర్వాత ఇదంతా వేగిన తర్వాత పసుపు వేయండి. పసుపు ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ చేస్తామో నార్మల్గా మనం ఎలాగా నిమ్మకాయ పులిహోర చేస్తామో అదేవిధంగా పసుపు, ఉప్పు వేయండి. చివరిగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ద్రాక్షాలని తీసుకొని వాటిని బ్లెండర్లో మంచిగా పేస్ట్ లాగా చేసుకొని, ఉట్టిగా బ్లెండర్లో ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు, పేస్ట్ చేసుకొని ఆ ఇత్తనాలు లేకుండా పిప్పిని, ఆ రసంని తీసి ఈ ప్యాన్లో వేసేయడమే అంతే. వేసేసి ఆ ప్యాన్ కాస్త ఒక్క నిమిషం వేసి స్టవ్ ఆపేసేయండి. అప్పుడు అది మరీ ఎక్కువ ఉడకకుండా ఉంటుంది జ్యూస్. అప్పుడు వెంటనే రైస్ని కలిపేస్తే ఇలాగ మీకు చాలా హెల్తీగా, ఈజీగా, మరి నిమ్మకాయలు లేని పరిస్థితిలో, మరి గ్రేప్స్ ఉన్న సీజన్లో ఇలా పచ్చి ద్రాక్ష అనమాట, ఇది పచ్చి ద్రాక్ష, పండని ద్రాక్షని తీసుకొని ఈ విధంగా మనము లెమన్ రైస్ అయితే ఎలా చేసుకుంటామో మరి ఇది గ్రేప్ రైస్ అండి. మీరు కూడా ఒకవేళ కానీ మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎవరు కూడా తేడా చెప్పలేరు లెమన్ రైస్కి, గ్రేప్ రైస్కి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.